నాగార్జునసాగర్ డ్యాం కుడి కాలువకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారు. కృష్ణ రివర్ బోర్డ్ అనుమతులతో మాత్రమే నీటిని విడుదల చేయాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నీటిని వదిలారని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీశైలం డ్యాం నిర్వహణ ఏపీకి, నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 2023 నవంబర్ 30న ఏపీ అధికారులు నాగార్జునసాగర్ డ్యాం పైకి పోలీస్ బలగాలతో ప్రవేశించి 13వ గేట్ నుంచి 26వ గేట్ వరకు, అలాగే కుడి కాల్వ నిర్వహణను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కావలసినప్పుడల్లా ఏపీ అధికారులు కేఆర్ఎంబీ సూచనలను పాటించకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. నాగార్జునసాగర్ డ్యాం పై ఉన్న పరిస్థితిని చక్కదిద్దడంలో సర్కార్ పూర్తిగా విఫలం కావడమే కాకుండా ఏపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.